5వ అధ్యాయము 21వ వచనం. హల్లెలూయా. విలాప వాక్యము 5వ అధ్యాయము 21వ వచనం. అమ్మా, విలాప వాక్యము 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. హల్లెలూయా. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధడానికి వందనాలు. నాయనా, మా జ్ఞానము ఒట్టిది మట్టిది, వెర్రితనముతో సమానము. నాయనా, మా జ్ఞానమును తీసివేయండి, పరలోకపు జ్ఞానం మాకు దయచేయండి. మీ వాక్యమును అర్థమయ్యే విధంగా మాకు బోధించండి అయ్యా. నా నోటిని మీ బూరగా మలచండి, నా స్వనిధిని బంధించి మీ శిలువ చాటు నన్ను మరుగుపరచమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. అయితే ఇక్కడ ఒక చక్కటి మాట ఏమని మాట్లాడుతున్నారంటే, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. దయచేసి ఈ యొక్క అంశాన్ని మీరు చక్కగా ఒక 10 నిమిషాలు ఆలోచించే ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ కూర్చున్న ఉన్న వాళ్ళందరూ లేవాలంటే మీరు లేవాలా, ఎవరైనా లేపాలా? ఎవరైనా లేవమన్నా కానీ మొండిగా మీరు కూర్చుంటే ఎవరు లేపగలుగుతారు కదా? ఎవరైనా లేవండం మాడుకుంటే నేను లేవ్వను, ఇది నా సీట్ అంటే ఎవరు లేపలేరు కదా? కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటుందంటే, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల. తిరగాలంటే కూడా మనమే తిరగాల. కానీ ఇక్కడ ఒక మాట రాయబడుతున్నది ఏమనంటే, నీవు మమ్మల్ని త్రిప్పిన ఎడల మేము నీ తట్టు తిరుగుతామని ఒక మాట రాయబడ్డది. అసలు పూర్తి స్వేచ్ఛ మనకుందా? మనం ఎవరితోటైనా మ్యానిపులేట్ చేయబడతా ఉన్నామా? దయచేసి ఒక మాట చెప్పండి. మనము ఎవరితోటైనా మ్యానిపులేట్ చేయబడుతున్నామా? మనకు పూర్తి స్వేచ్ఛ ఉందా? మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సరుకులు తెచ్చుకోవాలంటే మన ఇష్టంతో వెళ్తున్నామా? ఎవరైనా బలవంతంగా వెళ్ళి తెప్పిస్తూ ఉన్నారా? ఆ విషయాన్ని మనం ఆలోచించండి. ఇక్కడ కూర్చోవాలంటే మన ఇష్టము, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మన ఇష్టము, ఏదైనా సరుకులు తెచ్చుకోవాలంటే మన ఇష్టము, ఒక పిల్లను పెళ్లి చేసుకోవాలంటే అది మన ఇష్టము, ఒక పిల్లోడిని పెళ్లి చేసుకోవాలంటే అది మన ఇష్టము. ఇలాంటి ఇష్టాలన్నీ కలిగి ఉన్నటువంటి స్వేచ్ఛ మనకుంటే ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము అంటున్నాడు. ఆయన తిప్పాలట. ఇక్కడ మరి దేని కొరకు రాయబడ్డది? చాలామంది ఏం చేస్తారంటే ఒక మాట, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడన్న మాట, దాన్ని ఏమంటాడంటే, చాలామందిని నేను చూసిన సంఘంలో విశ్వాసులు కానీ సంఘ పెద్దలు కానీ, కొంతమంది అయితే డైరెక్ట్గా సంఘ కాపర్లు కూడా, దేవుడే చెప్పిండు ఎవరు నీతిమంతులు లేరని, మనం ఉండలేమని అని చెప్పి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం అలాగూ చెప్పట్లేదు. నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అన్న మాటకు అర్థం ఏంటంటే, ప్రతి వ్యక్తి లోకంలో తల్లి గర్భమున జన్మించిన ప్రతి ఒక్కరి మీద పాపం అనేది ఉంది గనక నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడని రాయబడ్డది. ఎలాగూ వాళ్ళు పవిత్రులుగా అవుతున్నారు, ఎలాగూ నీతిమంతులుగా అవుతున్నారంటే అది క్రీస్తు నామముననే వాళ్ళు పవిత్రులు అవుతా ఉన్నారు, నీతిమంతులుగా అవుతా ఉన్నారు. ఎందుకనగా సృష్టికర్త అయిన దేవుని మాట వినక వాళ్ళు పాపులైనరు. దేవుని మాటకు లోబడి ఆయన దేవుడని ఒప్పుకుంటే వాళ్ళు ఏమవుతున్నారు? నీతిమంతులు అవుతా ఉన్నారు. ఆ విషయాన్ని దేవుడు అనేకులకు నీతిమంతుడు లేడు అన్న మాట దాన్ని సాకుగా తీసుకొని చెప్తున్నటువంటి వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని దగ్గర వీళ్ళు ఏమంటున్నారంటే, నీవు నీ తట్టు మమ్మల్ని త్రిప్పండి. మరి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటి మాట ఎందుకు త్రిప్పమంటున్నారు అన్న విషయాన్ని మనం గ్రహిస్తే, ఆలోచిస్తే చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఆయన తిప్పకుండా నేను ఆయన దగ్గరికి రాలేను, నేను మందు ఆయన మాన్పియకుండా నేను మానలేను, నేను ఈ చెడు పనులు చెడు వ్యసనాలు నేను ఆయన చేపియకుండా నేను వదలలేను, ఆయన చేస్తేనే, ఆయన బలంగా నా పట్ల కార్యం చేస్తేనే నేను వాటిని విడిచిపెడతాను అని స్వతహాగా వారికి ఇష్టమైనటువంటి పనులు వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఆ మాటలు అట్లా చెప్పట్లేడు. దేవునికి ఇష్టమైంది మొట్టమొదట నువ్వేం చేయాలా? దాన్ని పెంటగా ఎంచమంటున్నాడు, దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. దాన్ని విడిచిపెట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి శరణు వచ్చి, అయ్యా నేను ఈ రోజు నుంచి విడిచిపెడుతున్నాను, నాకు బలం సమకూర్చి అంటే అప్పుడు నీకు బలం సమకూరుస్తాడు. కానీ నువ్వు విడవకుండా ఆయన దగ్గరికి రాకుండా ఆయన నన్ను విడిపియాలంటే ఆయన విడిపియాడు. ఆయన గవిని యొద్ద నిలబడి తలుపు కొడుతున్నాడు, కానీ తలుపు తీయాల్సింది ఎవరు?
మనమే. తలుపు తీస్తేనే ఆయన వస్తాడు. ఆ తలుపు తీసే ప్రక్రియనే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి పోయి ఈ శరీర సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి, నాయనా నేను సరెండర్ అవుతున్నాను, 2 చేతులు ఎత్తి. మనమందరం 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఎందుకొరకు చేస్తారు 2 చేతులు ఎత్తి ప్రార్థన చెప్పండి దయచేసి. ఆల్రెడీగా నేను అప్పుడే ఇచ్చేసిన ఆన్సర్. ఎందుకొరకు అంటే, ఎవరైనా ఒక ముద్దాయి, ఒక ఖైదీ, లేకుంటే ఒక క్రిమినల్ పారిపోతున్నప్పుడు పోలీసు వాడు చేతిలో గన్ను ఉంటుంది, పోయి హ్యాండ్స్ అప్ అంటాడు. ఎందుకు హ్యాండ్స్ అప్ అంటాడంటే, వీడి చేతులు జోబులలోనో ఎక్కడనో పెట్టి గన్ను తీసి వీడు పోలీసుని కాలవగల్లా అని నీ చేతులు పైకెత్తు అంటాడు. అంటే పైకెత్తినప్పుడు దాని అర్థం ఏంటంటే, నేను నీకు సరెండర్ అయిపోతున్నా, నా దగ్గర ఏ ఆయుధాలు లేవు, నేను నీ పైన ప్రతిఘటన చేయను, నేను నిరాధాయుడిని, నేను నిస్సహాయుడిని, నన్ను ఏం చేయొద్దు అని 2 చేతులు ఎత్తుతాడు. ఒకవేళ చేతులు ఎత్తకుంటే ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు కాల్ చేస్తారు. అమెరికాలో తరచూ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అంత లా అండ్ ఆర్డర్ అంత స్ట్రిక్ట్గా లేదు, కానీ అక్కడ షూట్ చేసేస్తారు ఏమన్నా అవకతవకలు అయితే. అలాంటి పరిస్థితి అన్నమాట. అయితే మనము యేసయ్య దగ్గర 2 చేతులు ఎత్తి మొరపెడతాం, దేవా నేను నిస్సహాయుడను, నాకు ఎక్కడ నుండి సహాయం లేదు, నీ వల్లనే నాకు సహాయం, నీవే నా రక్షకుడవు, నీవే నా దేవుడు అని 2 చేతులు ఎత్తి మనము ఆయన దగ్గర సరెండర్ అయిపోతూ ఉంటాం. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఈ శరీర సంబంధమైన వాటిని అయితే మనం తప్పక విడవాలి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. మనకు పూర్వస్థితి ఏది ఉండే మనం ఒక్కసారి ఆలోచించాలి. దేవుని వాక్యము ఎలాంటిదో, దేవుని వాక్యం పూర్తిగా మనం చదివితే ఎలాంటి అర్థాలు మనకు దేవుడు బోధిస్తున్నాడో వాటిని మనం గ్రహించాలి. మన పూర్వస్థితి ఏంటిది? మనది పూర్వస్థితి అంటే చాలామంది టక్మని ఏమనుకుంటారు, నేను ఒకప్పుడు నా పూర్వస్థితి గురించి చెప్పుకుంటా, నేను తాగేవాడిని, నేను తిరిగేవాడిని, నేను గొడవలకు వెళ్ళేవాడిని. అదా నా పూర్వస్థితి? చెప్పండి. ఇక్కడ పూర్వస్థితి అనేది, దేవా నువ్వు నీ తట్టు తిప్పితే మేము తిరుగుదామని అంటున్నాడు. మా పూర్వస్థితికి మమ్మల్ని తిరిగి నడిపించంటున్నాడు. మరి ఇప్పుడు నా పూర్వస్థితి ఏంది? లోకము, పెంట, దరిద్రము, అటు దిక్కు తిరుగుతాను అన్నట్టు ఇక్కడ రాయబడి లేదు. ఆయన ఏమంటున్నాడంటే, మన పూర్వస్థితి ఏందో మనల్ని గ్రహించాలి. మన పూర్వస్థితి ఏందయ్యా? దేవుడు ఆదాముతో సహజీవనము, రోజు సాయంకాలం పూట వచ్చి ఆయనతో మాట్లాడేటటువంటి పూర్వస్థితి, ఆయనను చూసేటటువంటి పూర్వస్థితి, ఆయనతో మాట్లాడేటటువంటి పూర్వస్థితి, ఆయన వెలుగును చూసేటటువంటి పూర్వస్థితి మనకుండే. కానీ మనం ఏం చేసినాము? ఆ స్థితిని కోల్పోయినాము. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ యొక్క యేసు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చే వరకు కూడా ఇదే మొరపెడతా ఉన్నారు. ఏమని మొరపెడతా ఉన్నారు? యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మాకు మరలా దయచేయము. మనం ఆనాడు దేవుడి దగ్గర చేసినటువంటి పాపానికి దేవుని దగ్గర మొరపెడుతూనే ఉన్నారు ఇలాంటి మాటల చేత. అలా మొరపెడుతుంటే దేవుడు ఏం చేసిండు? ఇప్పటిదాకా పాట పాడిరు కదమ్మా. ఏం పాట అది? రెండో పాట ఏం పాట? మొదటి పాట ఏం పాట? రెండో పాట ఏం పాడలే పెడతలే. ఎత్తండి మళ్ళా, త్వరగా మైక్ పట్టుకోవాలి, త్వరగా త్వరగా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే. చాలమ్మా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయమని మొరపెడతా ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారు మనకి ఇప్పుడు ఏం చేసిండు? ఆయన నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. మనకు తల్లి తండ్రి అని పిలిచేటటువంటి ఆ యోగ్యత భాగ్యము మనకు ఇచ్చేయండు. మనము ఈ వాక్య లేఖనాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం ఆయనతో నడవలేము.
ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనము మొట్టమొదట మనము గ్రహించాలి. మన పూర్వస్థితి యేసయ్యతో మాట్లాడే స్థితి, యేసయ్యను అయ్యా నాయనా తండ్రి అని సంబోధించేటటువంటి ఆ స్థితి నుంచి మనం ఏడికి వచ్చినామంటే ఆయనను చూడలేని పరిస్థితికి వచ్చినాం. ఆయనను క్షమించమని అడగలేని స్థితిలో మనం వచ్చినప్పుడు ఆ యొక్క మాట్లాడుతున్నటువంటి మాట, మాకు పూర్వస్థితిని మాకు దయచేయండి అయ్యా అని. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు నిలిచుండెను. అబ్రామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఉడికిన దానను, తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య లేఖనాన్ని మనము చిన్నప్పటి నుండి మనం వింటున్నాం కదా. ఏమని? అబ్రాహాముకు ముసలి ప్రాయంలో దేవుడు సంతానం ఇచ్చిండు అని. కానీ దేవుని యొక్క ఉద్దేశము పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు కూడా ఈ యొక్క ఆయన ఉద్దేశము ఈ సంతానం కొరకు వీటి కొరకు రాయబడి లేదు అక్కడ. చాలామంది యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మొట్టమొదటి అద్భుత కార్యం ఏం చేసినారు కానీ టక్కుమని ఏమని చెప్తారు? నీళ్లను ద్రాక్షారసంగా మార్చిరని చెప్తాడు. అది అద్భుత కార్యం అని రాయబడి లేదు బైబిల్లో. ఏమని ఉంది బైబిల్లో? సూచక క్రియగా ఉంది. సూచక క్రియ అంటే ఏంది? ఒక సూచన. సూచన అంటే ఏంది? వర్షం పడేటప్పుడు మనకు ఒక సూచన కలుగుతుంది. ఏంటి ఆ సూచన? వర్షం పడే ముందు మనకు ఒక సూచన కలుగుతుంది. ఏంటి ఆ సూచన? మేఘం కమ్ముకుంటుంది కదా. మేఘం కమ్ముకుంటుంది, మబ్బులు వచ్చేస్తాయి, చీకటిగా ఉంటుంది, ఉరుములు వస్తూ ఉంటాయి. వర్షం పడే ముందు అదొక సూచన. దేవుడు రావడానికి ఆయన చేసినటువంటి సూచనలు అనేకమైనవి ఉన్నాయి. ఆ విషయాన్ని మనకు పొందుపరిచిండు. అర్థం చేసుకోలేక మనము వ్యర్థులం అవుతా ఉన్నాం. ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి మాట ఆయన అద్భుత కార్యంగా రాయబడలేదు, అది సూచక క్రియగా రాయబడినది. పాత ద్రాక్షారసమును పాత నిబంధనతో పోల్చాడు, క్రొత్త ద్రాక్షారసమును నూతన నిబంధనతో పోల్చాడు. బిడ్డ, మీకు పాత నిబంధనను మేము తీసివేస్తున్నా, నూతన నిబంధన నీకు ఇస్తున్నా అని మనకు ఆనాడే మొట్టమొదట ఆయన మనకు మొదటి సూచనగా ఆయన మనకు చేసినాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతా ఉన్నాం. అయితే ఇక్కడ అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు వచ్చి నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు నిలిచి ఉండెను. అబ్రహామును శారాను బహుకాలము గడిచి వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలము ఉడికిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాల. 90 ఏళ్ళ అవ్వనే కావచ్చు, 100 ఏళ్ళ అబ్రహామే కావచ్చు. 100 ఏళ్ళ మనుషులకి, 90 ఏళ్ళ స్త్రీలకి, 100 ఏళ్ళ పురుషుడికి సంతానం కలగటము అసాధ్యం. అసాధ్యమా కాదా? ఎక్కడైనా మీరేమైనా రూబడి ఇవ్వగలుగుతారా? చెప్పండి దయచేసి. రూబడి ఇవ్వగలుగుతారా? ఎక్కడైనా 90 ఏళ్ళకు పిల్లలు కలిగినరని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎక్కడ కూడా
ఇది హిస్టరీలో లేదు. 90 ఏళ్ళకు ఒక స్త్రీకి గర్భము దాల్చినట్టు ఎక్కడా కూడా హిస్టరీలో లేదు. 100 ఏళ్ళ ఒక పురుషుడికి పిల్లలు కలిగినట్టు ఎక్కడా కూడా హిస్టరీలో లేదు. అయితే దేవుడు ఇది మనకెందుకు పొందుపరిచిండు? నేను ఒక సంతానం ఇవ్వగలుగుతానని చెప్పి ఆయన చెప్పడానికి ఆయన పొందుపరిచిండా? సృష్టికర్త ఆయన ఒక మాట రాయబడి ఉంటుంది, నేను ఎలాంటి వాడనో, నేను ఎంతటి గొప్ప శక్తిమంతుడనో, ఆకాశ నక్షత్రములను సూర్యచంద్రులను వీటన్నిటిని చూస్తే నా యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది అన్నాడు. ఆయన గొప్పతనం చెప్పడానికి ఇక్కడ బైబిల్లో శారాకు కానీ అబ్రాహాంకు కానీ సంతానం ఇవ్వడానికి రాయబడలేదు. అదో గొప్పతనం అని దేవుడు చెప్పుకోవట్లేడు. అది ప్రతి ఒక్క మాట కూడా ఆ యొక్క సత్య మాధుర్యాన్ని మనకు వివరించి ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని ఈ సృష్టిని చూస్తే అర్థమైపోతుంది. ఈ యొక్క భూమిని అంతా కూడా శూన్యంలో వేలాడదీసినప్పుడే ఆయన గొప్పతనం మనకు తెలిసిపోయింది. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న నాడే ఆయన గొప్పతనము, ఆయన ఆకారము, ఆయన శక్తి మనకు తెలిసిపోయింది. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, దేవునితో మనం చేసిన పాపము అది అసంభవము. ఇక మళ్ళీ మనం ఆయన దగ్గరికి పోవడం, ఆ యొక్క సారా గారికి ఆ యొక్క సంతానము కలగడం ఎలాగా అసంభవమో, దేవుని దగ్గరికి తిరిగి మనం వెళ్ళటం కూడా అంతే అసంభవం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన దగ్గరికి మనం తిరిగి వెళ్ళలేని స్థితిలో మనం ఉన్నాం. ఆయనను క్షమించమని అడుగుతున్నాం. మొదట చూసినాం కదా, విలాప వాక్యంలో ఏమని ఉండే, అయ్యా నాకు పూర్వపు స్థితి నాకు ఇవ్వమని గోజాడుతూ ఉన్నారు. ఎందుకు గోజాడుతున్నారు? ఆయన దగ్గరికి పోలేకపోతా ఉన్నారు, ఆయనను అడగలేకపోతా ఉన్నారు, ఆయనను బ్రతిమలాడలేకపోతా ఉన్నారు. ఆయనను అడగడానికి ఆయన దగ్గరికి పోయి అడగాలి కదా. మొట్టమొదట ఏదైనా తప్పు చేసిన వారు ఏం చేయాలా? ఆ వ్యక్తి దగ్గరకు పోయి క్షమించమని అడగాల. క్షమించమని అడిగే పరిస్థితి లేదు. ఆయన వెలుగును చూసి ఎవరు కూడా బ్రతకజాలడు. బ్రతికి ఏ ఒక్కరు చూడలేదు, చూసి బ్రతకలేడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఆయన వెలుగును చూడలేరని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఎవరు చూడలేక ఇక్కడనే గోజాడుతూ ఉన్నారు. అది దేవుడు చూస్తూ ఉన్నాడు. వీళ్ళకు అపూర్తి రక్షణ రావాలంటే ఏం చేయాలా? మనము ఆయన దగ్గరికి పోవాలి, పోయి క్షమించమని అడగాల. ఆదాము ఒకానొక సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, దేవునితో మాట్లాడేవాడు. దేవుడు సాయంకాలం వచ్చినప్పుడు మంచిగా అసల కుశలాలు, ఆ చల్లటి పూట దేవునితో ఆదాము దేవుడు చల్లగా హ్యాపీగా తిరిగేవారు. కానీ ఆ స్థితి పోయింది. ఇప్పుడు ఎక్కడో మనము నేలలో పారవేయబడ్డాము. ఏ తుప్పల్లో, ఎముళ్ళ కొంపల్లో, కాంపల్లో మనము పారవేయబడ్డాం. మనము దురాత్మ చేత మనం పీడింపబడతా ఉన్నాం. మనము దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ దురాత్మ మనల్ని పీడిస్తూ ఉంది. మనకు రెండు విషయాలు మనం గ్రహించాలి. మనము ఏ చెడ్డ పని కూడా, ఏ నరుడు కూడా దేవుని యొక్క ఉద్దేశంతో చెడ్డగా చేయబడలేదు. దేవుడు నరుడిని మంచిగానే చేసిండు. కానీ దురాత్మ మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఆ యొక్క దురాత్మ పీడించడం ద్వారా తాగుడు బానిసత్వం, దురాత్మ పీడించడం ద్వారా గొడవలు, దురాత్మ పీడించడం ద్వారా హత్యలు, దురాత్మ పీడించడం ద్వారా వ్యభిచారం. ఈ దురాత్మలు వీటన్నిటిని వేలుతూ ఉన్నాయి, చెడిపేస్తూ ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేసిండంటే, అప్పుడు మనకు పరిశుద్ధాత్మ లేదు గనక దేవుడు తిరిగి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనిషి చేసినటువంటి తప్పుకు మనిషిగానే ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆ యొక్క మనం చేసిన పాపానికి ఆయన ప్రాయచిత్త బలిగా అర్పించాల్సి వచ్చింది. మనం ఈ బలి ఎందుకు ఇవ్వాలి? యేసుప్రభువే ఎందుకు రావాలి? యేసుప్రభువే రక్తం ఎందుకు గార్చాలనే దానికి మొట్టమొదటిగా కయ్యోను ఏబేలు బలుల అర్పణలు మనం చూసుకోవాలి. వారిద్దరు అర్పణలో ఎవరి అర్పణను దేవుడు మెచ్చిండు, ఏ అర్పణను దేవుడు మెచ్చిండో ఆ విషయాన్ని గ్రహించాలి. ఆ యొక్క కూరగాయల చేత ఆ బలి అర్పించిన బలి అర్పణం కాలేదు. రక్తము లేనిదే ఏం కాదు, పాప క్షమాపణ కాదు. రక్త ప్రోక్షణ పాప క్షమాపణ, కనుక రక్తం లేనిది కాదు. ఆ యొక్క కయ్యోను ఏబేలు ద్వారా అక్కడ జరిగినటువంటి ఆ రక్త బలి ఏమైంది? పాపము కప్పపడ్డదే కానీ పూర్తిగా కడగబడలేదు. పరిశుద్ధుని రక్తమై ఉండాలా. అది ఏ పాపం ఎరగని, ఏ పాపం అంటే ఆజ్ఞ పొందిన వారిది కాదు, ఆజ్ఞ ఇచ్చిన వాడిదే అయి ఉండాలి. ఆజ్ఞ ఇచ్చిన వాడెవడు? ఆ దేవుడే. ఆజ్ఞ ఇచ్చినది ఆ దేవుడే. కనుక ఆయననే రావాలి. ఆయన రావాలని పరిశుద్ధ లేఖనంలో ప్రవక్తలు ప్రవచించిర్రు. అనేక గ్రంథాలలో అనేక చోట్ల రాయబడి ఉంది. ఆయన వస్తున్నాడని రాయబడి ఉన్నాక కూడా మనము ఆయనను గ్రహించలేదు. ఆయన వస్తున్నానని చెప్పి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నేను మీకు వస్తున్నా అని రాసి ఇక్కడ అబ్రాహాం దగ్గరికి వచ్చిన తర్వాత, అబ్రాహాము అన్యజనుడు అయినప్పటికీ కూడా ఆయనకు ఏం చేసిండట? ఆయన దేవుని నమ్మిడు కనుక ఆయనకు అది
నీతిగా ఎంచబడేది. అంటే ఆయనకు రక్షణ వచ్చింది. అది కూడా మనం ఇంకా చాలా డెప్త్లోకి వెళ్తే యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళి పరదేశిలో ఉన్నవారు కూడా దేవుడే విడుదల చేయవలసి వచ్చింది. ఆయన రక్తం చిందించిన తర్వాతనే అప్పటి వరకు పరదేశిలో ఉన్నవారు బలుల ద్వారా ఆ యొక్క అబ్రాహాం గారు, ఇస్సాకు, యాకోబు, ఏలియా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నారు? వాళ్ళు పరదేశిలో ఉన్నారు. పరదేశి నుంచి దేవుడు వారిని విడిపించవలసి వచ్చింది. అయితే ఇక్కడ అబ్రాహాం గారికి దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను వస్తా, నేను మీకు ఇస్తా. ఇక్కడ ఎక్కడైతే యెషయా గ్రంథంలో నేను వస్తాను అని చెప్పి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనునని ఎలాగైతే రాయబడి ఉందో ఇక్కడ అబ్రాహాం గారికి చెప్తుండు, నేను మీకు ఇస్తా. ఏమి ఇస్తానంటుండు? మీకు రక్షణనిస్తా. మీకు మీరు అడుగుతున్నారు కదా, ఎక్కడ విలాప వాక్యంలో ఏమని అడుగుతారు? ప్రభువా మాకు పూర్వస్థితిని ఇవ్వమని. ఆ పూర్వస్థితిని మీకు నేను ఇస్తానంటుండు. మరి ఇక్కడ దీనికి ఏం సంబంధం అండి? ఈ పిల్లగానికి మాకేం సంబంధం అండి అని చెప్తుండే. దేవుని మాటలు మనకు అర్థం అవడం అందరికీ అర్థం కావు. సరే, దీన్ని మనం పూర్తిగా ధ్యానిస్తే మనందరికీ అర్థమయ్యే ఆ యొక్క అంశం దేవుడు ఇందులో పొందుపరిచింది కనుక నేను అర్థమయ్యే విధమైనటువంటి ఆ యొక్క కొంచెం అంత ప్రయత్నం నేను చేస్తాను. అయితే అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలను అయినా నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా? సారా నవ్వుతున్నదని దేవుడు ఏ విధంగా అడుగుతున్నాడు అబ్రాహాంతోని? వృద్ధురాలైన నేను ప్రసవించేదని ఎలా ప్రసవిస్తానని నవ్వుతుంది ఎందుకు అని దేవుడు అడిగితే అక్కడ ఏమంటే, యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివి. దేవుడు ఏమంటాడు? నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇప్పుడు మనకు రక్షణ కావాలంటే ఆయననే ఇవ్వాలి. మనము సమాధానం కావాలంటే ఆయననే ఇవ్వాలి. నేనే వస్తా, నేనే ఇస్తా అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది? అది అసాధ్యమేమనుకొని నవ్వుతుంది. దేవుడు మనిషిగా రావడం ఏంది? దేవుడు మనిషిగా రాగలడా? దేవుడి ఆకాశమైన సింహాసనము, ఆయన భూమి ఆయన పాదపీఠము, సూర్యచంద్ర నక్షత్రులను, కోటి నక్షత్రాలను, కోటి సూర్యకాంతులను చూడ్చే దానికంటే అధికమైన వెలుగును వెదజిల్లుతున్నటువంటి దేవుడు మనిషిగా రావటం ఏంది? మనిషి ఎంత గింతంత ఉంటాడు అని వాళ్ళు అసాధ్యం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటుండు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చివరిలో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి, చూద్దాం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రాహామునకు దాచెదనా? ఇప్పుడు ఆయన చేయబోయేటటువంటి కార్యము నేను అబ్రాహాముకు దాచెదనా అంటున్నాడు. ఆయన చేసేటటువంటి ఆ సూచక క్రియ నేను దాచకుండా మీకు తెలియజేస్తానని ప్రతి ఒక్క మాట కూడా మర్మంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు పరిశుద్ధ లేఖనంలో మర్మంగా ఉన్నాయి. చాలామంది ఒక పాస్టర్ ఏమన్నాడు తెలుసా? అసలు బైబిల్లో మర్మాలే లేవన్నాడు. ప్రతి చోట మర్మమే ఉంది. ఆయన మాట వేరు, మనం అర్థం చేసుకునే మాట వేరు. ఆయన ఏ ఒక్కటి కూడా ఫిజికల్గా పరిశుద్ధ లేఖనంలో ఆయన రాయలేదు. ప్రతి ఒక్కటి కూడా ఆత్మానుసారమైనటువంటి మాటనే రాయబడ్డది. అయితే ఇక్కడ ఈ కుమారునిలో ఆయన రాకడలో ఏమి సంబంధం ఉంది అని మనకు ప్రశ్న రావచ్చు. మనం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. హల్లెలూయా. ఇక్కడ చాలా ప్రస్తావన జరిగింది, చాలా కాలం జరిగింది. మీకు వీటన్నిటిని కూడా నేను ఈ సమయంలో వివరించలేను. అవి మనం అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒక రోజు ఏదన్నా మనం దాన్ని ఆ యొక్క వివరించే ప్రోగ్రాం చూసుకుందాం. ఈరోజు మాత్రం దీన్ని మనం ధ్యానించుదాం. అయితే ఇస్సాకు వలన ఏమంటున్నాడు? అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడొద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇంతకుముందు నేను కొన్ని మాటల్లో మీకు వివరిస్తా. ఈ దేవుడు మనకు అబ్రాహాముకు సారాకు సంతానం ఇస్తానన్నాడు, అవునా? ఎంత కాలంలో, ఎంత వయసులో ఉన్నప్పుడు అన్నాడు? అబ్రాహాముకు 90, సారా గారికి 80 ఉన్నప్పుడు అని వింటాడు. కానీ తర్వాత ఏమైంది? సారా గారికి 90, అబ్రాహాం గారికి 100 వచ్చేసింది.
అయినా కానీ పిల్లలు అయితలేరని వీళ్ళు ఏం చేశారు, తొందరపడ్డారు. దేవుడు నాకు ఇస్తానన్నాడు, కానీ ఎలాగిస్తాడు? దేవుడు ఇస్తాడా? మనమే ఏదైనా ప్రయత్నం చేయాలా కదా. చాలామంది అంటారు దేవుడు స్వయంగా తెచ్చిస్తాడా, మీకేమైనా మనం ప్రయత్నం చేయాలా అనేసి చాలామంది వారి యొక్క ఒపీనియన్ వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు, దేవుడు ఏది చేయడానికి. కానీ ఇక్కడ వీళ్ళు కూడా అదే పని చేశారు. దేవుడు ఏదైనా పిల్లల్ని ఇస్తాడా, మనమే ఏదైనా ప్రయత్నం చేయాలని ఏం చేసింది అవ్వ? ఏం చేసింది? హాగరునిచ్చింది కదా. సారా గారు ఏం చేశారు? హాగరునిచ్చిండ్రు. హాగరునిచ్చి ఏమని చేసింది? ఈమె ద్వారా నాకు దేవుడు పిల్లల్ని ఇస్తాడేమో, అదే చెప్పినాడేమో అని అనుకొని హాగరు ద్వారా పిల్లల్ని కన్నది. ఆయన పేరేంటిది? ఇస్మాయిలు. ఆయన పెద్దవాడు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఈ మాట మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్పిన అసలు కారణం దేవుడు మాట్లాడినమాట. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి, నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినది ఏ నీ సంతానం అనబడును. అప్పటికేమైంది? ఇస్మాయిల్ పుట్టిండు. సారా మీద హాగరుకు ఏమంటారు, అసూయ పుట్టింది. ఏమనంటే ఈమె గర్భవతి కాదు, ఈమె గొడ్రాలు, నేను పిల్లని కన్నాను, నేను గొప్పదాన్ని, ఈమె పాపాత్మురాలు అన్న ఉద్దేశము హాగరుకు కలిగింది. హాగరు కలిగినప్పుడు ఆమె చిన్న చూపు చూసినప్పుడు సారా నొచ్చుకొని ఏం చేసింది? చాలా ఏడ్చింది. నీకు న్యాయమా? నేను నీకు ఇచ్చిన కదా, నువ్వు పిల్లల్ని కానీ నువ్వు తండ్రి అవుతావని నేను ఇచ్చిన కదా, నాకు ఇలా చేయడము న్యాయమేనా అని చెప్పి చాలా బాధపడ్డది. బాధపడ్డ తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేసిండు? ఈమె సంతానం కాదు, నీకు నేను ఇస్సాకుని ఇస్తా, అది నేను ఇస్తా, ఆ సంతానమే నీ సంతానం అవుతుంది అని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం చేసిండు. నీవు నీ సొంతగా రక్షణ పొందలేవు. నువ్వు నీ సొంతగా ఆ దేవుని దగ్గరికి రాలేవు. నీవు నీ సొంతగా ఆ దేవుని మహిమను నువ్వు చూడలేవు. నీ సొంతగా ప్రతి ఒక్క వ్యసనాన్ని, చెడుతనాన్ని విడవలేవు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు హాగరు ద్వారా కన్నటువంటి సంతానం అనబడదు, నేను ఇచ్చినటువంటి సారాకు ఆ సంతానమే నీ సంతానం అనబడుతుంది. నేనే ఇస్తా. నీ అంతటా నువ్వు తెచ్చుకోలేవు బిడ్డ, నీ అంతటా నువ్వు నిలబడలేవు బిడ్డ, నీ అంతటా నువ్వు నా వెలుగును చూడలేవు. నేనిస్తేనే నువ్వు నా వెలుగును చూస్తావు. ఎలాగో వెలుగును చూస్తావు అంటున్నాడు. ఊకే వెలుగు అంటున్నాడు. యేసు ప్రభుల వారు వెలుగును విడిచిపెట్టి శరీరధారిగా వచ్చిండు. ఆయనను నమ్మి విశ్వసించి ఆయన నామమున బ్యాప్టిజం తీసుకొని ఆయన కొరకు జనన మరణ పునరుద్ధానాలను నువ్వు నమ్మి ఇతరులకు సువార్తను ప్రకటించి నువ్వు మరణించినప్పుడు ఆయన నామమున ఆయన మహిమను మనం చూస్తాం. ఆయన మహిమను విడిచిన దేవుడు ఆయన మహిమను మనం చూడడానికి ఆయన పాత్రలుగా చేసిండు. దేవుడు ఏమంటాడు? నీవు నీ అంతటా నువ్వు రక్షణ పొందలేవు, నేనే ఇస్తా అని ఏం చేసిండు? సారాకు సంతానం ఇచ్చిండు. 100 ఏళ్లకు 90 ఏళ్లకు పిల్లలు గారని ఇక్కడ గర్భం ఉడికిపోయిందని అంటున్నారు కదా. ఇక్కడ మనం అబ్రాహాం గారి నుంచి ఒక విషయాన్ని బాగా చూసుకుంటే, ఆ తర్వాత సారా చచ్చిపోతుంది. కొంతకాలం తర్వాత సారా చచ్చిపోతే ఏమైంది? తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుండు అబ్రాహాం గారు. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని అన్నాడు. అయితే దీన్ని బట్టి చూస్తే ఏంది? దేవుడు 708 ఏళ్ళు 800 ఏళ్ళు బ్రతికిపించినటువంటి అబ్రాహాంకు పిల్లల్ని ఇస్తేనే పోయిండు. పిల్లలనే ప్రక్రియ, ఆ యొక్క సంతాన ఉత్పత్తి కొరకు ఆ కార్యం ఆనాడు అలా జరిగింది. అంతేగాని ఈనాడు అలాగ లేదు. క్రొత్త నిబంధన మనకు దేవుడు పొందుపరిచిండు. ఆనాడు నిజంగానే అబ్రాహాము 100 ఏళ్ళు వాడు అయ్యిండు. ఆ సారాకి తగిలిన ఒక సంతానమే గొప్పది కదా. ఇక అంతకంటే ఇక ఆయనకు సంతానం కలగలేదా అంటే చూసుకోండి కావాలంటే. తర్వాత 25వ అధ్యాయంలోనే ఉంటుంది. అబ్రాహాం మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని 6-7 కుమారులను కన్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క ఇస్మాయిల్కి, ఇస్సాక్కి మనకు దేవుడు బోధిస్తున్నటువంటి ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. మీ అంతటా మీరు కలుగజేసుకుంటే రక్షణ రాదు, నేను ఇస్తానని ఆయన మనకు సూచనగా ఆయన ఇస్సాకుని ఇచ్చిండు. అబ్రాహాముకు సంతానము, ఆ యొక్క ధర్మం ఉడికిపోయిన తర్వాత, బలం ఉడికిపోయిన తర్వాత సంతానం ఇచ్చిందంటే మనము నిస్సహాయులమై ఉన్నటువంటి సమయంలో దేవుడు మనకి రక్షణనిచ్చిండు. మనం అడుగుతూ ఉండే చాలామంది పూర్వీకులు మనకు పూర్వస్థితిలో మనం చూడండి కావాలంటే యేసు ప్రభుల వారు వచ్చే వరకు కూడా స్వస్థతలు లేవు. అప్పుడు కూడా బలం ఉన్నవారిదే రాజ్యం, డబ్బులు ఉన్నవారిదే బలులు అర్పించి పరలోకానికి వెళ్ళారు. దొడ్డిదారున పరలోకానికి వెళ్ళిరని ఉంటుంది ఒక చోట. ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నీ చేసి కుట్రాకుళ్ళు అన్నీ పెట్టుకొని ఆ సమయానికి వచ్చినప్పుడు బలులు అర్పించేసి పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండే అప్పట్లో బలుల ద్వారా. అయితే ఒక ఆయన కోనేటి దగ్గర నిలబడి ఆయన పెరాలసిస్ వచ్చి ఉంటాడు. ఆయన యేసుప్రభుల వారు వచ్చినప్పుడు ఏమైంది, నువ్వు స్వస్థత కోరుతున్నావు అంటే, అవునయ్యా, నేను నీళ్లు కదిలే సమయానికి నేను పోయే లోపే అందరు వేరే వాళ్ళు
వెళ్ళిపోతా ఉన్నారు. అంటే మనకు రక్షణ లేని సమయం. అప్పుడు ఏమైంది? యేసు ప్రభు దేవుడే స్వయాన రావాల్సి వచ్చింది. ఆ స్వస్థతకు కూడా అర్థం ఏంటంటే రక్షణకి. ఏ స్వస్థత కూడా స్వస్థత కాదు, శరీరానికి స్వస్థత అక్కర్లేదు. ఎన్ని రోజులు బ్రతికినా ఒకరోజు మనము చచ్చేదే. కానీ శాశ్వత కాలము యుగ యుగములు ఆయనతో నివసించేటటువంటి ఆ ధన్యత కొరకే మనకు ఈ యొక్క స్వస్థతలు, ఈ యొక్క వీటన్నిటిని కూడా దేవుడు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ నొసుకులను, ఆ యొక్క ఆ విషయాన్ని దేవుడు ఏం చేసిండు? తీసివేసేసి దేవుడు సంపూర్ణ రక్షణ పూర్తిగా ఉచితంగా మనకిచ్చిండు. అందుకే దేవుడు ఏమంటుండు? నీ అంతటా నీవు రక్షణ పొందలేవు. ఇస్సాకును నువ్వు ఆ యొక్క ఇస్మాయిలు నువ్వు తెచ్చుకున్నావు, కానీ అది రక్షణ కాదు, అది తాత్కాలికమైంది. ఇంకొక చోట కూడా రాయబడి ఉంటుంది, ఇప్పుడు అది సంతానం నీ సంతానం అనబడదు, ఇస్సాకు వలన కలిగిందే నీ సంతానం అన్నాడు కదా. మళ్ళీ ఇంకో చోట ఏమనంటాడు తెలుసా దేవుడు? ఆమె సంతానాన్ని కూడా దీవిస్తాడు. ఈ సంతానం కూడా నీ సంతానమే అని వాళ్ళను కూడా ఆదరించిండు. ఇస్కరేనుల వలె ఇస్మాయిల్ సంతానాన్ని కూడా చేసిండు. అంటే ఇక్కడ అర్థం మనం చేసుకోవాల్సిన విషయం చాలా అవసరం మనకు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నేను మీకు రక్షణనిస్తానని ఆనాటి నుంచి కూడా దేవుడు మనకు ఆ యొక్క ఇండైరెక్ట్గా వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాడు, సూచనలుగా చూపిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం? అది అద్భుత కార్యం అనుకుంటున్నాం. యేసు ప్రభుని ఏమంటున్నాం? కుమారుడు అంటున్నాం. ఆయన తండ్రి ఇంకా పైన ఉన్నాడు అంటున్నాం. పరిశుద్ధాత్మ ఇంకొక ఆయన అయితే 2 అడుగులు ముందేసి పరిశుద్ధాత్మ పెద్ద అన్న అన్నాడు, యేసుప్రభు చిన్న అన్న అన్నాడు, ఆయన తండ్రి అన్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. దేవుని పరిశుద్ధ లేఖనం ఎక్కడ కూడా ఫిజికల్గా ఈ రిలేషన్ కొరకు మాట్లాడలేదు. మనం దేవుణ్ణి అడిగితే, దేవుని దగ్గర గోజాడితే ప్రతిది కూడా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. మనం ఈ యొక్క ఆదికాండాన్ని కూడా మనం ఏదో కొట్టిపడేసినాం, కానీ మనం కరెక్ట్గా దేవుని మీద అడిగి భారంతో కనుక చదివితే ఇస్సాకుకు ఎందుకు ఇచ్చిండు, ఇస్మాయిల్ని ఎందుకు ఇచ్చిండు, ఆ తర్వాత ఇంకొక భార్యను అబ్రాహాం ఎందుకు చేసుకోండు, ఇవన్నీ కొన్ని సృష్టి ధర్మాలు. ఆ సృష్టి కొంత విస్తరించాలా, దేవుడు అనేక సైన్యాన్ని దేవుడు ఆయన సైన్యంగా మార్చాలా, ఆయన ఉద్దేశాన్ని ఆయన ప్రణాళిక చొప్పున జరగాలి. కాబట్టి అలా జరిగింది. కనుక దేవుడు ఏమని చెప్తుండే అక్కడ? ఆయన ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తుంది. ఏమనంటే, మీ అంతటా మీరు రక్షణ తీసుకోలేరు, నేనే ఇస్తా అన్నాడు. ఎలాగిస్తాడు? ఆయన శరీరధారిగా రావాలి. కనుక అవన్నీ మనం ధ్యానిస్తూ చాలా సమయం అయిపోతుంది. సరే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇప్పుడు ఈ అబ్రాహాం గారి స్టోరీ చెప్పినప్పుడు, ఈ యొక్క అంశము దేవుడు మాట్లాడినప్పుడు, నువ్వు వేరే బాగా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా, పెద్ద పెద్ద పాస్టర్లు పేరు చెప్తే బాగోదు, కానీ చాలా పెద్ద పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడు పిచ్చోడు అంటారు కదా. నన్ను ఏమంటారు? వీడు పిచ్చోడు. అబ్రాహాంకు సంతానం ఇస్తే వీడు రక్షణను దేవుడికి ఇవ్వబోతున్నా అని చెప్పి సూచన చెప్తాడేంటి అని అనుకుంటాడు. దేవుని వాక్యం చెబుతున్నటువంటి విధానమునే నేను చెప్తున్నా. దేవుడు ఇంకొకటి ఎన్నికలేని వారిని ఎన్నుకున్నాను అంటాడు, దౌర్భాగ్యులను ఎన్నుకున్నా అంటాడు. నేను ఎన్నికలేని వాడనే. నన్ను దేవుడు ఎన్నుకుంటే, దేవుని నేను అడిగితే తప్పకుండా నీకు 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 అందరికీ దేవుడు ఇస్తాడు. మనం అడగమంటున్నా అంతే. చదువుకున్నామనే ఆ గర్వంతో మనం నిలబడితే దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆలోచన మనము ఎరగలేము. ఇక్కడ ఏమంటుండు? సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. దేవుణ్ణి విసర్జించే వారికి, దేవుణ్ణి వెంబడించని వారికి, దేవుణ్ణి ఆసక్తిగా అడగని వారికి వెర్రితనంగానే ఉంటుంది. కానీ దేవుని వెతికే వారికి, దేవుణ్ణి ఇష్టపడే వారికి, దేవుణ్ణి పాదాలు పట్టుకొని కన్నీరు కార్చే వారికి ఎలా ఉంటుందట? శక్తిలాగుంటుందట. ఆయన శక్తిలాగుంటుంది. ఎలాగుంటుందంటే, ఆయన ప్రతి మాట ఆయన రాకడనే కనబడుతుంది నీకు. పాత నిబంధనలో ప్రతి మాట ఆయన రాకడనే నీకు కనబడుతుంది. ఆయన శక్తి మనకు దేవుడు బయలుపరుస్తుంటాడు. పాత నిబంధనలు ఎక్కడ కూడా ఎక్కడైనా చూసుకోండి, మీకు అది ఒక శరీర సంబంధమైన క్రియ కాదు, ఆత్మ సంబంధమైన సూచన అని దేవుని వాక్యం చూపిస్తూ ఉంది. ఆ విషయాన్ని మీరు ఆత్మతో చదివితే ఖచ్చితంగా దేవుడు మీకు బయలుపరుస్తూ ఉంటాడు. అయితే మనకు ఈరోజు ఈ యొక్క అబ్రహాం గారి యొక్క ఆ యొక్క సంతానానికి దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ రక్షణ సూచనగా దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. ఆ యొక్క
నీళ్లను ద్రాక్షారసం చేసింది కూడా అది ఒక సూచననే తప్ప అది అద్భుత కార్యం కాదు. చివరిగా యాకోబు 1వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం విన్నాం, ఈరోజు వాక్యం మనకు అర్థమైంది, వాక్యం మనకు బోధించింది దేవుడు. దీన్ని వినట మనం ఏం చేస్తున్నామంట, దాని ప్రకారంగా మనం అర్థం చేసుకోకపోతే, నడవకపోతే అద్దంలో మన ముఖం చూసి సరి చేసుకొని వాడితో సమానం. మనం అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు మన ముఖంలో ఏదైనా మరకనో ఏదో ఉంటే మనం ఏం చేయాలా, తుడుచుకోవాలా, కడుక్కోవాలా. దేవుని వాక్యం మనకు కనబడ్డాక కూడా దాన్ని మళ్ళీ మొదటికి వచ్చిన సందర్భాలు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఈ ప్రశ్ననే ప్రశ్న దేవుడు జవాబు ఇచ్చినాక కూడా ప్రశ్ననే లాస్ట్కి ఏడిపోతున్నారంటే వాళ్ళు ఎలాగవుతున్నారట, నశించే వారికి వెర్రితనంగా ఉంది దేవుని వాక్యం. వాళ్ళు నశించేవారే. దేవుని వాక్యం అలాగ చెప్తలేదు. దేవుడు ముగ్గురు అని చెప్పట్లేదు, దేవుడు తండ్రి కుమారుడు అని చెప్పట్లేదు. మరి యేసు ప్రభుల వారు తండ్రి అని ఎందుకన్నాడు, పైనుంచి స్వరం కుమారుడు అని ఎందుకు వచ్చినంటే నరవతారిగా ఉన్న ప్రతి ఒక్కరు ఆ దేవాది దేవునికి ఏమవుతారు, కుమారులే. ఆయన మనకందరికీ, ప్రతి మానవుడికి కూడా ఆయన తండ్రి. ఆయన మహిమను విడిచి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన సంబోధించవలసినటువంటి విధి ధర్మము, ఆయన మహిమను, ఆయన ధర్మాన్ని, ఆయన మన మాదిరిని ఆయన మనకు మాదిరిగా చూపించాడు. ప్రతి నరవతారిగా ఉన్న ఆ దేవుడు నరుడు కూడా తండ్రి అని సంబోధించి చూపించాడు. అంతేగాని ఆయన నిజమైనటువంటి కుమారుడు కాదు. దేవుడు ఒక్కడైతేనే దేవుడు, ముగ్గురైతే దేవుళ్ళు కానే కాదు. ముగ్గురు అంటే యేసు ప్రభువులు కూడా దేవుడు కాదని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఒక్కడు కనుకనే దేవుడు. ఆ ఒక్కడై ఉన్న దేవుని నువ్వు నమ్మి విశ్వసించి నువ్వు మొర పెడితే ఆయన నీ మొర తప్పక వింటాడు. నువ్వు అడిగితే దానికి తప్పక జవాబు దొరుకుతుంది. నువ్వు విడుదల ప్రకటిస్తే తప్పక విడుదల దొరుకుతూ ఉంది. మనము రక్షణ దేవా నేను ఈ సమస్యలో ఉన్నాను, నేను ఈ శోధనలో ఉన్నాను, నన్ను విడిపించంటే ఆ నామమున నీకు ఖచ్చితంగా ఆ యొక్క కార్యం జరుగుతూ ఉంది. ఈ ముగ్గురులో ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే అది ఏమవుతుందంటే ఆ యొక్క ఏమంటారు దాన్ని, దురాశ ద్వారా దురద చెవులు కలిగిన వారే అక్కడ ఉన్నవారందరూ. వేలుగా మందులు వస్తూ ఉంటారు. ఏమంటారు, పనికిరాని 10 ఎందుకు కొన్నావా అని. పనికిరాని పొట్టు, గాలికి చెదిరిపో పొట్టు ఎక్కడ పోయినా కుప్పలే ఉంటారు. 3.5 సంవత్సరాలు ఆ యొక్క యేసు ప్రభుల వారు ఆయన యొక్క రాకడను నేను వస్తున్నానని చెప్పి 3.5 సంవత్సరాలు వచ్చినానని చెప్తే ఎంతమంది నమ్మినరు? ఎంతమంది నమ్మిరమ్మా? 12 మంది. యెషయా గ్రంథంలో మోషే కాలం నుండి కూడా దేవుడు ఆ యొక్క సత్య సువార్తను, ఆయన రాకడను సూచి మోషే దగ్గర నుంచి కూడా చూపిస్తా మీకు. ఆయన అనేక మంది జనాంగమును ఆ యొక్క ఫరో చేతి నుండి విడిపించిండు కదా. ఫరో చేతి నుండి విడిపించడం అంటే ఏంది, దేవుడు అపవాది చేతుల నుండి విడిపిస్తున్నా అని సూచన చేస్తూ ఉన్నాడు. విడిపించి ఏం చేసిండు, ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చిండు. యేసు ప్రభుల వారు బైబిల్లో రాయబడి ఉంటుంది, ఇంకా కొన్ని బుక్కులు కూడా ఉంటాయట దీనికి సంబంధించింది. 40 సంవత్సరాలు ఎన్ని కిలోమీటర్లు అంట తెలుసా? ఎన్ని కిలోమీటర్లు? తింపి కొడితే 400 కిలోమీటర్లు ఏమో అనుకుంటా. 400 కిలోమీటర్లు 40 సంవత్సరాలు దింపిండు దేవుడు. తింపిన చోటనే తింపి లాస్ట్కి ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చిండు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిండు. ఎందుకు చేసిండు 2 పాయలు? ఆయన గొప్పతనం 2 పాయలు చేసి చూపిద్దామనా? బిడ్డ, నూతన నిబంధన, పాత నిబంధన, మీకు ఈ నిబంధనలో మీరు ఇందులో జయిస్తారు, అపవాది సైన్యము మరణిస్తుంది అని దేవుడు సూచనగా చూపించాడు. అనేక విధమైనవి కూడా దేవుడు మోషే దగ్గర నుంచి కూడా ఆయన సూచనను ఇక్కడ ఈ లోకంలో జరిగించాల్సింది కనుక అపవాదిగానికి తెలుసు, ఆనాడు నుండి తెలుసు. యేసు ప్రభుల వారి శరీరధారిగా వస్తే నా కూరలు విరిగిపోతాయని. మోషే వచ్చినప్పుడే ఆ సాతానుగాడు ఏమనుకుండు, యేసు ప్రభుల వారే వచ్చిండు, దేవుడే వచ్చిండు అనుకొని చిన్నపిల్లలందరినీ ఏం చేయండి, అక్కడ ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఆ యొక్క మగ సంతానం విస్తరిస్తుందని అక్కడ చంపమని లేదు. ఆ అపవాదిగాడు ఎక్కడ దురాశను ఆ బీజం నాటిండంటే దేవుడు వస్తున్నట్టున్నాడు, నాకు సూచన అర్థమవుతుంది, ఆ 2 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళందరినీ వేసేయండి అని అన్నాడు మోషే గారు వచ్చినప్పుడు. కానీ అద్భుతంగా దేవుని ప్రణాళిక
అపవాది వారి ఇంట్లోనే ఆయన ప్రణాళికను సిద్ధపరిచిండు. ఆ తర్వాత యేసుప్రభుల వారి ఈ లోకానికి వచ్చిండు. మళ్ళీ వీనికి డౌట్ వచ్చింది, వచ్చేసిండు అని మళ్ళీ వీడికి తెలిసిపోయింది, 2 ఏళ్ల పిల్లల్ని వేసేయండి అని అన్నాడు. అద్భుతంగా దేవుడు ఆయన సమయం వచ్చే వరకు ఆయనను ఎవరో చంపాల్సిన అవసరం లేదు. అపవాదిగాడు ఏమనుకోండు, నేను చంపేస్తున్నా, నేను చంపుతున్నా, ఇక ఈ రాజ్యం మీద మొత్తం నాదే ఏలుబడి అనుకోండు. కానీ ఆయన మరణించడానికే వస్తుండు. ఆయన మరణం ద్వారా వీని కూరలు ఇరిగిపోతాయి అన్న సంగతి వీనికి తెలియదు. ఆ విషయాన్ని దేవుడు అద్భుత రీతిగా ఆనాటి నుండి మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయన రాకడనే చూపించిండు. తర్వాత నేనే ఆయననని చూపించిండు. ఇంకా స్పష్టమైనటువంటి లేఖనాలు అనేక విధమైనవి ఉన్నాయి. ఏ ఒక్క మిత్రుడు ఈరోజు నేను అసలుకి పబ్లిక్గా ఓపెన్ స్టేట్మెంట్గా చెప్తున్నా, త్రిత్వంగా చెప్పిన వారిలో దేవుడు లేనే లేడు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా దేవుని ఆత్మ అక్కడ నిలబడదు. నువ్వు ఏదో యేసుప్రభులో దేవుడు నిజంగా రక్షకుడు, కానీ ఆయనకు తండ్రి ఉన్నాడు. నువ్వు అధికారివే, కానీ నీకంటే పెద్ద అధికారి ఉన్నట్టే నీకేమైనా అధికారం ఉందా? చెప్పండి, ఉందా? సమానత్వం ఉంటుందా? నేను ఒక ప్రశ్న వేస్తున్నా, ఇంక అంతకంటే నేను ఎక్కువ వేయను. ఒక పడవ వెళ్తుందట, ఆ పడవలో 3 ఉన్నారట, 3 మతాలకు సంబంధించిన వారు. పడవ తుఫానుతో మునిగిపోతూ ఉంది. అది భయంకరమైనటువంటి ఆ యొక్క ఏరియాకి వెళ్ళింది. ఇక చచ్చిపోయే దుస్థితికి వచ్చేసింది. అయితే ముస్లిం ఏం చేసిండట అంటే, నేను ఎందుకొరకు ఇది చెప్తున్నానంటే, ఒక్క దేవుడిని అర్థం చేసుకోమని చెప్తున్నాను, కానీ ఇందులోనే ఈ కథలోనే సత్యం ఉందని కాదు. అయితే ఒక ఆయన అన్నాడట, అల్లా ముజే బచావ్ అన్నాడంట. వాళ్ళ దేవుడు తీసుకొని వెళ్ళిపోయిండట. క్రైస్తవుడు జీసస్ సేవ్ మై లైఫ్ తీసుకొని వెళ్ళిపోయాడంట. ఎందుకు ఉందన్నట, ఆయన ఏం చేసినాడ, రామ నన్ను బ్రతికిచ్చానట. రాముడు అప్పటికి ఏదో పని మీదనో ఏదో ఉన్నాడట. కృష్ణుడు అంటే కృష్ణుడు చూసి, కృష్ణుడు వాళ్ళ గోపికలుండి, అయ్యో మీ భక్తుడు నీళ్ళలో మునిగిపోయి చచ్చిపోతాట్టున్నాడు అంటే, ఈ కృష్ణుడు అంటాడట, నా పేరు తలవలే కదా, రాముడిని తలిచిండు, రాముడు సేవ్ చేస్తాడు తీ అన్నాడట. ఈ 3 అనే తత్వంలో మొదట అదంతా, దీంట్లో ఈ పరమార్థాన్ని మీరు అర్థం చేసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చెప్తున్నా. ఇప్పుడు 3 అక్కడ ఉన్నారు. మొట్టమొదట ప్రైజ్లాడండి, ప్రైజ్లాడండి, ప్రైజ్లాడండి అంటే చివరిని ఆయన ఏమంటాడు, మొట్టమొదట ఎవరికి చెప్పారు? వాళ్ళకి చెప్పారు, నాకు చెప్పలేదు అంటారా అనరా? ఇక్కడ సమానత్వం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటే సమానత్వం? చేతగాని వాళ్ళకే సమానత్వం అనిపిస్తుంది. చేతగాని నా పోనీతి, సరే నాకు కొంచెం ఇచ్చినా పర్లేదు, సర్దుకుంటాడు. చేతనైన వాడు, బలమై ఉన్నవాడు, శక్తిమంతుడు ఏమంటాడు, మొదటి స్థానమే కోరుకుంటాడు. విషయాన్ని అర్థం చేసుకోలేక చచ్చు మాటలు చెప్పి అందరినీ, సమాజాన్ని తప్పుతోవలో నడిపిస్తూ ఉన్నారు. దేవుడు రోషం కలిగిన దేవుడు అంటున్నాడు, నా మహిమని నేను ఎవ్వరికి ఇచ్చివాడని కాదంటున్నాడు, నా మహిమని నేను ఎవ్వరికి ఇయ్యను అంటున్నాడు. ఆయన ఒక్కడే ఉన్న దేవుడు, ఒక్కడే దేవుడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. దేవుడి వాక్యం మనందరి వెనుకల్లో జ్ఞాపకం ఉంచునుగాక. దేవుడి